హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృత నిశ్చయుడివై యుద్ధమునకు లెమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయాపజయములను లాభనష్టములను సుఖ దుఃఖములను సమానముగా భావించి యుద్ధ సన్నుద్ధుడవుగము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించెదను వినుము. దానిని ఆకళింపు చేసుకుని ఆచరించినచో కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నిష్కామకర్మయోగమును ప్రారంభించినచో దానికి ఎన్నటికి నీ నాశము లేదు. దీనికి విపరీత ఫలితములేయుండవు. పైగా ఈ నిష్కామకర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడును. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనాతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా నుండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. కామాత్మనః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలయ్యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహించెదరు. కాని వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినదేదియో లేదని, అది ఏ పరమ ప్రాప్యమని వారు భావించెదరు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామకర్మలను ప్రోత్సహించెదరు. అట్టి భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుని లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా నుండవు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమః ఆత్మవాన్. అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు
వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవలదు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న నీటి వనరుల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్తవ్య కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము గలదు, కాని దాని ఫలమునందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. అట్లని కర్మలను మానరాదు. నీవు ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయా సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, యోగస్థితుడివై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయా బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. సమత్వబుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి గొప్పది. అయినను ధనంజయ, నీవు సమత్వబుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలయన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వబుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. కర్మఫలములు వానికి అంటవు. కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందెదరు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే ఇహ పరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. వివిధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు.
అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవా స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు భగవానునిట్లు ప్రశ్నించెను. కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములివ్వి. అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, మనస్సునందలి కోరికలన్నయూ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడనబడును. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేనియందునూ మమతాసక్తులు లేనివాడును, హర్షము ద్వేషము మొదలగు వికారములకు లోనువాడునగు పురుషుడు స్థితప్రజ్ఞుడనబడును. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కూర్మము తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా ఉపసంహరించుకుని మనుష్యుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రం వైదొలగను, కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియములను నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొనిపోవచ్చునేయుండును. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీతమత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక సాధకుడు ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకుని చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. ఏలైనా ఇంద్రియములను వశమునందుంచుకుని వాని బుద్ధి స్థిరమగును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే.
విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున జ్ఞానశక్తి నశించును. దానివలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్, ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే, ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. మనఃప్రసన్నతను పొందిన వెంటనే దుఃఖములన్నీ నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా, నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందుండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభింపగలదు? ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే, తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టి వేసినట్లు మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధి విచక్షణాశక్తిని హరించివేయును. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః, ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన మనుష్యుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిత్య జ్ఞానస్వరూప పరమానంద ప్రాప్తియందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటినీ రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్యూ మేల్కొని ఉన్న సమయము పరమాత్మతత్వము నెరిగిన మునికి రాత్రితో సమానము. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్, తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, సశాంతిమాప్నోతి న కామకామీ. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రమూ చెలింపచేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టివాడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు.
విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. కోరికలనన్నింటినీ త్యజించి మమతాహంకార స్పృహారహితుడై చరించు మనుష్యుడు శాంతిని పొందినవాడగును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే. బ్రహ్మ ప్రాప్తి పొందిన యోగి ఎన్నడనూ మోహితుడుగాడు. అంత్యకాలమునందును ఈ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః.